హలో గైస్, వెల్కమ్ టు రాహుల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం జస్ట్ 5 మినిట్స్లో చికెన్ పకోడా ఎలా తయారు చేసేద్దాం నేర్చుకుందాం. జస్ట్ 5 మినిట్స్ అండి, మీరు అనుకోని ఉండరు. 5 మినిట్స్లో చికెన్ పకోడా రెడీ. దానికి మస్ట్ అండ్ షుడ్గా చికెన్ కావాలి. ఈ చికెన్ కబాబ్ పౌడర్ బెంగళూరులో దొరుకుతుందన్నమాట. సో ఈ పౌడర్ కావాలి. దానికి తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నమాట. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. సో మళ్ళీ లాస్ట్లో చికెన్ని మనం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. సో ఒక ఎగ్ కూడా కావాలి. ఈ ఎగ్ కూడా ఒకటి కావాలన్నమాట. సో ఎగ్ ఎంత అనుకుంటున్నారా? లాస్ట్లో చెప్తానండి. ఎగ్ కూడా కావాలి. చికెన్ని బాగా ప్లేట్లోకి తీసేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచిగా ఉంటుంది అనమాట. చికెన్ మొత్తం మంచిగా ఉంటుంది. దీన్ని కట్ చేసుకున్న పౌడర్ని చికెన్ మీద మనము వేయాలన్నమాట. వేసాం కదా. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఈ అల్లం పేస్ట్ని కూడా దాని మీద వేద్దాం. అల్లం పేస్ట్ని కూడా దాని మీద వేద్దాం. ఓకే, అల్లం పేస్ట్ని దాని మీద వేద్దాం. ఓకే, ఇంకా గుడ్డు తీసుకొని పగలగొట్టి దాని మీద పోసేద్దాం. వావ్, సో అయిపోయింది. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఆ చికెన్ పకోడా మసాలా అంతా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడే మీరు గమనించవచ్చు, లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. నేచురల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. సో బాగా కలిసిపోయింది. సో మనం చూసుకుంటే తెల్లగా ఉన్న చికెన్ కూడా సో ఎర్ర ఫ్లేమ్లోకి వచ్చేసింది అనమాట. సో ఇంకా ఆయిల్ పెట్టేసి ఆయిల్ కాగేంత వరకు బాగా హీట్ చేసి చికెన్ పకోడా వేస్తున్నాం. చాలా బాగా వచ్చింది. లైఫ్లో ఫినిషింగ్ మాత్రం బాగా వచ్చింది. సో నాకైతే కళ్ళతోనే తినేయాలనిపిస్తుంది అనమాట. సో లైట్ ఫ్లేమ్లో వేగిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది అంతే. చాలా సింపుల్గా మనము చికెన్ పకోడా ఇంట్లోనే తయారు చేసేయచ్చండి. ఎంత ఈజీ అనుకున్నారా చికెన్ పకోడా తయారు చేయడం? ఎంత ఈజీగా చూసారా? జస్ట్ సింపుల్గా చేసుకుంటే చాలు. సో మనకి ఇంట్లోనే వేడి పకోడా రెడీ. పకోడా అయితే రెడీ అయిపోయింది. సో చాలా అంటే చాలా సింపుల్గా పకోడా రెడీ చేసేసాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.